నెలాఖరులో స్థానిక షెడ్యూల్ ప్రణాళిక సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకు తెలిసిన విషయమే. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ఎప్పుడు అని చెప్పేసి చాలా రకాలుగా ఈ వార్తలు నిరంతరం మనం చూస్తూనే ఉన్నాం. స్థానిక ఎన్నికలు దాదాపుగా ఈ పాటికే మనం కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్వహించుకోవాలి. కేంద్రం నిధులు కానీ ఇది గ్రామాలకు సంబంధించినవి కూడా రాకపోవడానికి కూడా ప్రధాన కారణం ఇదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా స్థానిక ఎన్నికలు ఇంత లేటు జరగడానికి కూడా అందరికీ తెలిసిందే. మనకు బీసీ రిజర్వేషన్ దానికి సంబంధించిన ఫైల్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా రెడీ చేసింది. గవర్నర్ గారికి సమర్పించింది. గవర్నర్ గారు తీసుకెళ్ళి రాష్ట్రపతి గారికి ఇచ్చారు. రాష్ట్రపతి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి బీసీ రిజర్వేషన్ 42 సవరణ అనేది ఇంతవరకు కూడా అధికారికంగా మాత్రం ఏమాత్రం కూడా రాలేదు. కాకపోతే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేది కంపల్సరీ కూడా ఈ స్థానిక ఎన్నికలు అనేటువంటివి ఈ నెలాఖరు లోపల తప్పకుండా నిర్వహించాలి అని స్ట్రాంగ్ దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. ఇది మాత్రమే జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ దాదాపు బీసీ రిజర్వేషన్ల కోసం ఏదో విధంగా తీసుకురావాలి, వీళ్ళ దగ్గర మనం బీసీల దగ్గర ఎట్లాగూ మనం ఫెయిల్ కాకూడదని చెప్పేసి పరివారం అంతా కూడా మంత్రులంతా కూడా దాదాపుగా ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్లో వేడివేడిగా వాళ్ళ యొక్క వాణి కూడా వినిపించారు. అది అందరం కూడా మనం మీడియా సమక్షంలో లైవ్ ప్రోగ్రాంలు కూడా మనం చూడడం కూడా జరిగింది. ఇన్ని తతంగాలు చేసినా, ఇంత కష్టపడ్డ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంత చేసినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఇన్ని రకాలుగా కష్టపడ్డా కూడా ఇప్పటికీ కూడా కేంద్రం నుంచి బీసీలకు ఎలాంటి రిజర్వేషన్ ఆమోదం అనేది రాలేదు. మరి ఆమోదం రాకుండానే ప్రజలలోకి వెళ్ళి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనేది కాదు. ఏమైనా సరే ఈ యొక్క మంత్ చివరికల్లా నిర్వహణ స్థానిక ఎన్నికల నిర్వహణ అనేది ఖచ్చితంగా జరగాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఏమైనా కూడా ఖచ్చితంగా నిర్వహించే అవకాశం ఉంటుందని మాత్రం మనం విశ్వసించాలి. బీసీ రిజర్వేషన్లపై స్పందించని కేంద్రం, పార్టీల పరమైన రిజర్వేషన్ల వైపే సర్కార్ మొగ్గు. ముందుగా పిఏసీ భేటీ, ఆ తర్వాత కేబినెట్లో నిర్ణయం. ఎన్నికలపై ముంచుకొస్తున్న హైకోర్టు గడువు, మరింత గడువు కోరే యోచనలో రేవంత్ సర్కార్. మరి దాదాపుగా కోర్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఏదైనా కూడా ఈ నెలాఖరులో గడవాలంటే మరి ఇవాళ ఆగస్టు 10వ తారీఖు, మరి 20 రోజులలో పూర్తి చేస్తారా చేయరా అనేది కూడా ప్రభుత్వంలో కొద్దిగా వణుక అనేది ఉంది. ఏదైనా సరే ఇంకా గడువు కోసం మరి కోర్టును ఆశ్రయిస్తారా లేదా అనేది కూడా సమగ్ర సమాచారం అనేది మనకి ఇంకా తెలియాల్సింది. ఇంకా విషయం అనేది మనకు స్పష్టంగా రాలేదు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమయం దగ్గర పడింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. ఈ నెలాఖరు కల్లా స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నది. ఇన్నాళ్ళు 42 బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ పోరాడింది. కేంద్రానికి బిల్లు పంపించిన 4 నెలలు అవుతున్నా ఇప్పటికీ కూడా ఎలాంటి ఆమోద ముద్ర అనేది మనకు రాలేదు. ఈ వార్తను బ్రీఫ్గా మనం పేజ్ నెంబర్ 7లో చూసినట్టయితే స్పందన లేదు. బీసీ బిల్లు ఆమోదించాలంటూ ఇటీవలే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీ ధర్నా సైతం నిర్వహించారు. అయినా కేంద్రం నుంచి రెస్పాన్స్ లేదు. ఇక బీసీ బిల్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించే పరిస్థితి కనిపించకపోవడంతో పార్టీ పరంగా రిజర్వేషన్లకే మొగ్గు చూపాలని రేవంత్ సర్కార్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఏదేమైనా సరే ఏ రిజర్వేషన్ అంటే స్థానికంగా అక్కడ ఏది రిజర్వేషన్ ఉంటే దానికే ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత పాలక వర్గాలు ముగిసిన 18 నెలలు తర్వాత వచ్చేసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం, దాదాపుగా అఫైర్స్తో కూడా బీసీ 42% రిజర్వేషన్ ఇప్పటికే ఎప్పుడు సాధ్యం కావని అంచనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించి బీసీ రిజర్వేషన్లకు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. ఆ తర్వాత కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేయడం లేదా ఇప్పటి వరకు అమలవుతున్న రిజర్వేషన్ల ఖరారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ 2 ఆప్షన్లు పిఏసీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ఈ రెండిట్లో ఏదైనా వెంటనే రిజర్వేషన్లు ఖరారు చేయాలని అధికారులను ఆదేశిస్తానని సమాచారం. రిజర్వేషన్లు ఖరారు కాగానే ఆ జాబితా ఎన్నికల సంఘానికి అందిస్తే కొద్ది రోజుల సమయం తీసుకొని ఎన్నికలు ఏర్పాటు చేసుకొని షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. ఈ స్థానికంగా దాదాపుగా మనకి ఏదైనా సరే సుప్రీంకోర్టు రాజ్యాంగం నుంచి మనకు రిజర్వేషన్ అనేది ఒక పద్ధతి ప్రకారం వస్తేనే జనంలో కానీ ప్రజల్లో కానీ విశ్వాసం అనేది ఉంటుంది. ఆ ఆమోద ముద్ర అనేది ఏది కూడా కాలేదు. మరి పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిద్దామా అనేది ఒక అధికార పార్టీ ఆలోచన ఉంది. అది ఎంతవరకు అనేది ఈరోజు ఇంకా ఒక తర్జనా భర్జనలో ఉంది. అంత క్లారిటీ కూడా మనకేం కనిపించట్లేదు. సెప్టెంబర్ నెలాఖరు కల్లా సమయం. ఇక ఏది ఏమైనా సరే ఆగస్టు సెప్టెంబర్ నెలాఖరుల కల్లా స్థానిక ఎన్నికలు అనేది పూర్తిగా నిర్వహించి తద్వారా ఏది సర్పంచ్ తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తేనే గ్రామాలకు సంబంధించినటువంటి కేంద్ర ఫండ్ అనేది వస్తుంది. లేదంటే ఇంకా జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు సెప్టెంబర్ నెలాఖరు కల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఈ గడువు సైతం వస్తుంది. గడువు పొడిగించాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉంది. ప్రభుత్వం స్వయంగా కోరడమా లేక ఎవరైనా సెప్టెంబర్లోగా ఎన్నికలు నిర్వహించలేదని పిటిషన్ వేస్తే దానికి కౌంటర్ ఇచ్చి మరింత గడువు అడగడమా అనే దానిపై రేవంత్ సర్కార్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఎవరైనా సరే అసలు ఎలక్షన్లు కౌంటర్ కనుక కోర్టులో వేస్తే ఇంకా టైం అడిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అయితే చూస్తుంది. కానీ కోర్టు ప్రకారం చూస్తే న్యాయస్థానాలు మాత్రం ఏది ఏమైనా సరే ఆగస్టు సెప్టెంబర్ నెలాఖరు కల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాత్రం సూచించడం అనేది జరిగింది. కానీ అధికార పక్షం వాళ్ళు బీసీ రిజర్వేషన్ గురించి విపరీతంగా పోరాటం అనేది చేశారు. కానీ కేంద్రం నుంచి ఎలాంటి ఆమోద ముద్ర అనేది లేదు. ఏది ఏమైనా సరే బీసీ రిజర్వేషన్ను పక్కన పెడితే ఏది ఏమైనా సరే ఈ నెలాఖరు లోపల ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. అది ఎజెండా ఈ నేటి వార్తల్లో. థ్యాంక్ యూ.